హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్గుతో ఒక రెసిపీ చేస్తున్నాను. మనం డైలీ ఒక ఎగ్ తీసుకుంటే ఇలాంటి సిచ్యుయేషన్లో చాలా మంచిది. ఎందుకంటే అందులో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కాక అది మన ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో అందువల్ల రోజు ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే చాలా మంచిది. రోజు బాయిల్డ్ ఎగ్ అంటే ఒక బోర్ కొడుతుంది కదా, అలా కాకుండా నేను ఈరోజు ఎగ్ ఆమ్లెట్ అనేది చేస్తున్నాను. ఆ ఎగ్ ఆమ్లెట్ కూడా నేను ఒక క్యారెట్తో చేస్తున్నాను. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూసేస్తాం రండి. ఇప్పుడు క్యారెట్ ఆమ్లెట్ చేస్తున్నాం కాబట్టి దీనికోసము నేనైతే 2 క్యారెట్స్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా సన్నగా తురుముకున్నాను. సన్నగా తురుముకున్నానంటే ఇంకా కావాలంటే చిన్న చిన్న ముక్కలు కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తురుముకున్నాను. తర్వాత వచ్చి ఒక ఆనియన్ తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర వాటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. దీనికోసం నేను 2 ఎగ్స్ తీసుకున్నాను ఆమ్లెట్ కోసం అనేసి. ఇంక ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుంటున్నాను. ఏమంటే కొద్దిగా ఫ్రై అయితే చాలు, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసి అలా నేను గరిటెతో అలా కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఒకే చోట పెట్టామంటే మాడిపోతాయి కదా, అందుకనేసి. తర్వాత వచ్చి ఇందులో సాల్ట్ కొద్దిగా, అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్కువ తినే వాళ్ళతో ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి 1 కప్పు 2 క్యారెట్స్ కదా నేను తురుముకున్నాను. సో ఈ క్యారెట్ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో పసుపు ఇంకా అంతా వేసేసాం కదా, సాల్ట్ కూడా. ఇందులో మనం ఇప్పుడు కావాలంటే కారము, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను కదా, ధనియా పౌడర్ ఎందుకులే అనేసి ఓన్లీ కారం మాత్రం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయింది, అందుకని కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కారం వచ్చి నేను ఒక 1.5 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువే పడుతుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మనము ఈ విధంగా కలుపుకొని అది కూడా కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చి ఒక చిన్న బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఆమ్లెట్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇలా ఒక కప్పులో ఈ 2 ఎగ్స్ని ఇలా కొట్టేసుకొని ఇలా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఎల్లో అండ్ వైట్ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా స్పూన్తో మనము కొంచెం కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను వచ్చి కొద్దిగా, అంటే చూడండి ఎంత కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేసుకున్నా అంటే కొంచెం ఘాట్ అయిపోతుంది, కారం అయిపోతుంది. ఎందుకంటే కారం యాడ్ చేస్తాం, పచ్చిమిర్చి యాడ్ చేస్తాం, ఇంకా ఇప్పుడు వచ్చి ఈ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఎక్కువ అయిపోతుంది. మీరు చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము కదా క్యారెట్ ఇంకా ఆనియన్, అవంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ స్పూన్తో బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలా. ఎగ్ అంతా కూడా వైట్, ఎల్లో అన్నీ కూడా, క్యారెట్ ఇవన్నీ కూడా మనము ఈ విధంగా నీట్గా బాగా మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో మనం సన్నగా తరుక్కున్నాం కదా కొత్తిమీర ఇంకా కరివేపాకు ఉంటే కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చి సేమ్ ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్గు ఇంకా వచ్చి క్యారెట్, అదంతా కూడా ఇందులో వేసేసి ఆమ్లెట్ లాగా రౌండ్ షేప్లో మనము దీన్ని ఈ విధంగా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ పైన స్ప్రెడ్ ఈ విధంగా చూడండి నేను ఎలా చేస్తున్నానో. మనకు పడంగానే కొంచెం ఇది మొత్తం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. మనం ఈ విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా, అంటే కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసాము, తర్వాత కూడా దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది దీనిపైన యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. 1 సైడ్ అయితే ఫ్రై అయిపోతుంది. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము చెక్ చేసుకున్నామంటే అదైతే 1 సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి నెక్స్ట్ సైడ్ కూడా మనము ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఆమ్లెట్ అనేది ఎంత బాగా పొంగిందో. మనకంటే ఇందులో ఇంకా బాగా సాఫ్ట్గా రావాలి అంటే మనం ఇందులో కొద్దిగా పాలు కూడా ఒక 2-3 స్పూన్స్ మనము యాడ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా బాగా వస్తుంది. నేనైతే మిల్క్ అనేది యాడ్ చేయలేదు. చూడండి బోత్ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది కదా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. సో ఇప్పుడైతే మనకి టేస్టీ క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా సరే డైట్ చేస్తున్న వాళ్ళైతే దీన్ని కొబ్బరి నూనెతో చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె అనేది స్మెల్ వస్తుందని అనుకుంటారు, అట్లా అంటూ ఏమీ రాదు. నేనైతే 2-3 సార్లు చేశాను కొబ్బరి నూనెతో కూడా ఈ ఆమ్లెట్ని. చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కొబ్బరి నూనె స్మెల్ అంటూ ఏమీ రాదు. సో ఎవరైనా సరే చేసుకోవాలి అనుకుంటే ఆమ్లెట్ని కొబ్బరి నూనెతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా ఆమ్లెట్గానే కాకుండా మనము ఎగ్ పొరుటు కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఎగ్ పొరుటు లాగా కూడా చేసుకోవచ్చు. అంటే మనం క్యారెట్ ఫ్రై చేసాం కదా, అప్పుడే మనము ఎగ్ అనేది ఆ ప్యాన్లో డైరెక్ట్గా అట్లాగే కొట్టి ఫ్రై చేసుకున్నామంటే అది వచ్చి ఎగ్ అండ్ క్యారెట్ ఫ్రై అనేది అయిపోతుంది. సో క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఇదైతే చాలా బాగుంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.